కాదు ఆల్రెడీ టైం 3 అవుతుంది. నువ్వు 5 పోదాం వాడు ఇంకా కారణం పట్టుకుంటాడు రాకపోయినా ఏమన్నా అవుతుందా. ఏం కన్యాకుమారి నీ రోజుకి నువ్వు అప్లై చేసినావు కానీ నా వేరే రోజుకి నువ్వు ఎందుకు అప్లై చేసినావు? దీనికి అప్లై చేసి దేనికి రాకి లేదో ట్రాఫీ పట్టుకొని వచ్చినట్టు వస్తున్నావు. సిగ్గురదా అఖిల్ ఇంతానా? టెంపుల్ అంటేవి చిలుకూరు అంటేవి వాడేమో వండుకొని దొల్లుతున్నాడు. నువ్వేమో కార్లో పెట్రోల్ లేదంటావు. ఏం లేదు నీళ్ళు ఏమన్నా ఏదో కొత్త పిల్లని ట్రై చేస్తున్నావంట. కొమ్మ తీసి కొత్త పిల్ల పడాలని చెప్పి గుడికి వెళ్తున్నావారా? ఎవరో ఫ్రెండ్ అంట, ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అంట. ఇప్పుడు ఐస్ క్రీమ్ తెచ్చినావు, మేము అడిగినామని తెచ్చినావా లేకపోతే నన్ను ఏమంటారు పిల్ల ఏది చెప్పిందని చెప్పా? అంత లేదు, మనం ఆర్డర్ పెట్టుకుంటే అన్న కింద నుంచి జొమాటోడు మావాడే పైన అని చెప్పి తీసుకొని వచ్చిండు, లాక్కొని వచ్చిండు. వాడు దెబ్బకు భయపడి భయా ఇది కార్ మీద కోయి ఆయా వస్తుంది ఏది అని చెప్పి కాదు ఎవరో అనుకుంటే నామకే అంట. నీ అమ్మ ఈ టైంలో ఏం దొరుకుతారా? పెట్టినవి తిన అంతే. నువ్వు తినవా అఖిల్? చాక్లెట్ తినవా? నైస్. అయితే నీకు 2 నాకు 2. ఒక డార్క్ చాక్లెట్ ఇంకోటి బెల్జియన్ చాక్లెట్. 2 నీకా 2 నాకు. అరే పాపం రా వాడు ఆర్డర్ పెట్టినోడు తినకపోతే ఎట్లరా? ఇంట్లో నీళ్ళునేరా ఫ్రిడ్జ్లో? సిగ్గులేదు అఖిల్ వద్దన్నో మళ్ళా పట్టుకున్నావు. సిగ్గులేదు అంటే వీడియో ఆపేసి తీసుకుందామన్నారా? తిను ఇక నోట్లో కూడా పెడతాడు, తీసుకో. కాదురా నీది నువ్వు తిన్నావు, పక్కది ఓపెన్ చేసి మనకి పెట్టరా అన్న. వాడిని ఒక బయట వానికి పెట్టినావు, ఒక స్పూను మొత్తం నువ్వే తొప్పి తిన్నావు. వాడు వద్దంటే పక్కన పెట్టేయాలరా. అది నువ్వు తినేసి మళ్ళీ నువ్వు తినేది ఇప్పుడు కంటిన్యూ చేయడం కాదు. ఛీ ఎందుకురా నీళ్ళు ఈ మాత్రం ఐస్ క్రీమ్ దొరకక రారా నీకు? ఛీ నువ్వు ఒకటే తింటావేమో అనుకుని తర్వాత ఇది కూడా 3 తిన్నావు. రేపు 5 o'clockకి వీడి కారే వాడి కారు. కాదు ఆల్రెడీ టైం 3 అవుతుంది. నువ్వు 5 పోదాం నీకు తెలియదు. వాడు ఒకటి వస్తాడు కార్లో పెట్రోల్ లేకపోయినా వాడి కాళ్ళకి ఏసీ కావాలి. వీడేమో నేను రెడీ గాయ్స్. నేనైతే ఫ్రెష్ అయిపోయాను. నేను స్నానంకి వెళ్ళి వచ్చేలోపు వీడైతే కూర్చొని నిద్రపోతున్నాడు. వీడిని లేపమని చెప్పా. వాడిని లేపుతుంటే 5 minutes అని చెప్పి ఎదుగు వెళ్ళి దొల్లుతున్నాడు. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చాము. ప్రజెంట్ ఇక్కడ కాసేపు ఆగాము. మావాడు వెళ్ళి స్నానం చేసి రావాలి. మావాడు బర్నెట్ ఓపెన్ చేసి వెతుకుతున్నాడు. ఏమైందిరా? దీన్నే ఈ మధ్య ఒక డైలాగ్ బాగా ట్రెండ్ అవుతుంది. బాగానే ఎక్స్ట్రా చెప్తున్నారా? ఇప్పుడు మనం చేసేది ఏం లేదు, టైం పాసే. వాడు ఓలా చేయడం. మా ఫ్రెండ్ గారిది ఓలా కార్ అక్కడ పెట్టి వాడు ఓలా బైక్ తీసుకొని అలా సరదాగా ఒక రౌండ్ వేసేసి వద్దామని ఫిక్స్ అయ్యాము. అగిలేటు ప్లాన్ ఎటు? ఇంత పొద్దున టీలు టిఫిన్లు ఏడ పెడతారా నీకు? తిరగాలి, వెతుకుతే దొరికిందంటూ ఏది లేదు మిత్రమా. పదా ఎంత ఉందిరా ఛార్జింగ్? 73 ఉంది. 73 kilometers. ఓకే గ్లాసులు పోయినాయి అఖిల్, రోజులు పోయినాయి.
అసలు ఈ పాటికి మేము టెంపుల్లో ఉండాల్సింది, ఇక్కడే లేట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మేము దారిలో మా ఫ్రెండ్ని ఇంకొన్ని పిక్ చేసుకొని టెంపుల్కి వెళ్ళాలి. ఈ టైంకి ఆల్మోస్ట్ దర్శనం అయిపోతే ఇంటికి వచ్చి పడుకుందాం అనుకున్నాను. సో ఇట్లా లేట్ అయిపోయింది కాబట్టి నేను కార్లోనే ఒక స్లీప్ వేసేసా. ఇంకా మా ఫ్రెండ్ని పిక్ చేసుకొని నేను పడుకొని లేచి చూసేసరికి మేము ఇంకా టెంపుల్కి వచ్చేసాం అనుకున్నా, కానీ ఇంకా టెంపుల్కి వెళ్ళలేదు. ఇంకొక 2 మినిట్స్లో పార్కింగ్లో ఉంటాము. సో ఆ తొందరలో ఫోన్స్ కార్లోనే పెట్టేసి లోపల మన పంతులు గారి గురించి తెలిసిందే కదా, అందుకే ఫోన్స్ తీసుకెళ్ళలేదు. ఈ తులసిమాల దేవుడి దగ్గరికి కొంచెం ఇంటికి తీసుకెళ్తున్నాం. మళ్ళీ వీడి కార్లోనే వచ్చాం కదా, ఏడుస్తాడని కొంచెం అక్కడ తగిలిచ్చాను. ఇంకా సరే అని చెప్పి మా వాళ్ళు ఏదో ఆఫీస్ గొడవల గురించి వాడు వీడు నేనా నువ్వు అని చెప్పి కొట్లాడుకుంటారు. మా ఇద్దరికి ఎక్కడ వచ్చిందని చెప్పి మేము ప్రశాంతంగా ఇది వెళ్ళిపోతున్నాం. ఇందాక చూపలేదు కదా, యాక్చువల్లీ ఇప్పుడు మిస్ అయ్యాను. ఇందాక పడుకొని ఉండి ఇప్పుడు చూపిస్తున్నాను. ఇంకా రిటర్న్లో ఇక్కడ చాయ్ చస్కా అనేది ఒకటి ఫేమస్ స్పాట్ అనమాట. అక్కడ టీ తాగుదామని చెప్పి ఆగాము. ఇదే చాయ్ చస్కా. యాక్చువల్లీ ఎర్లీ మార్నింగ్ కదా, డికాషన్ ఉండే టీ. సో ఇక్కడ మేము ఆల్రెడీ బిస్కెట్స్ తీసుకున్నాం కొన్ని, అది కూడా మా టీ పట్టుకొని వస్తున్నారు. మాకు అంత నచ్చలేదు, కానీ ఇక్కడ మస్ట్ ట్రై అంటే సమోసాస్ ఉంటాయి, ట్రై చేయండి. ఇంకా అక్కడ టీ తాగేసి ఇంకా వైండప్ చేద్దాం, బాగా నిద్ర వస్తుందని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాం. చిలుకూరు బ్లాగ్లో చిలుకూరే లేదు కదా, అదే మ్యాజిక్. అంటే అనుకోకుండా అలా అయిపోయింది. ఇంకా తర్వాత మా స్టైల్లో మా అడ్డాలో మంచిగా ఇరానీ చాయ్ తాగేసి ఇంటికి వెళ్ళి పడుకున్నాం. సో దిస్ ఈస్ టుడేస్ బ్లాగ్. తప్పకుండా నెక్స్ట్ బ్లాగ్లో పక్కా ఫుల్ వీడియో చూపిస్తాను. సో టిల్ దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్, షేర్ చేయండి. खुदाफिज, बाय, फिर मिलेंगे.